అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి గైడ్‌లైన్స్ మేరకు ఈ సండే 21 మనము పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటా ఉన్నాము. దాంట్లో భాగంగా మనకు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్స్‌లో కూడా దాదాపు 19,583 మంది 0-5 ఇయర్స్ చిల్డ్రన్స్‌కి సంబంధించి ఉన్నారు. ఐడెంటిఫై చేయడం జరిగింది. సో, వాళ్ళందరికీ కూడా మనం దాదాపు 120 పోలియో బూత్‌లు అనేటటువంటిది మనము ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా వాటిని మానిటర్ చేసుకోవడం కోసం అని చెప్పి 12 మంది రూట్ ఆఫీసర్స్‌ని, అదేవిధంగా దాదాపు 450 మంది వ్యాక్సినేటర్స్‌ని కూడా ఈరోజు ఐడెంటిఫై చేసి వాళ్ళకందరికీ కూడా డ్యూటీస్ అలాట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో, ఇందులో భాగంగా 21వ తారీఖున మనం ఈ 120 బూత్స్‌తో పాటుగా 5 మొబైల్ టీమ్స్ కూడా పెడతా ఉన్నాము. ఎక్కడైతే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, మొబైల్స్, మార్కెట్స్ ఇలాంటి చోట అప్పటికప్పుడు అక్కడ మొబైల్ టీమ్స్‌లో ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళకి వ్యాక్సిన్ పల్స్ పోలియో చుక్కలనేది వేయడం జరుగుతది. అదేవిధంగా కొన్ని హై రిస్క్ ఏరియాస్ కూడా ఈరోజు నగరపాలక సంస్థలో ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంత సాంబయ్య ఖండిగ, ప్రశాంత్ నగరు, అదేవిధంగా చౌటపల్లి దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్, ఇలా కొన్ని హై రిస్క్ ఏరియాస్ ఎక్కడైతే ఈ నొమాడ్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటారో, ఈ వలస అంటే వచ్చిన వాళ్ళు, అదేవిధంగా మైగ్రేటరీ పీపుల్స్ ఉండడం, అదేవిధంగా ఈ క్లస్టర్స్ మన క్లస్టర్స్, అదేవిధంగా ఇటుక బట్టీలు, అదేవిధంగా గ్రానైట్ ఫ్యాక్టరీస్‌లో పనిచేసేటటువంటి వాళ్ళు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళను కూడా హై రిస్క్ ఏరియాస్‌గా మనం గుర్తించడం. కొన్ని మాపాక్షి లాంటి ప్రాంతాలలో కొన్ని అన్‌రీచ్డ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. అక్కడ కూడా సెపరేట్‌గా మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఒక టీమ్‌ని పెట్టి హై రిస్క్ చిల్డ్రన్స్‌ని కూడా మీరు కవర్ అయ్యేటట్టుగా మనం చర్యలు చేపడతా ఉన్నాం కమిషనర్ గారి ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు. అదేవిధంగా డీఎంహెచ్ఓ గారు దీని మీద సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ అనేది ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సిబ్బందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. రేపు, ఎల్లుండి కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా దీనికి సంబంధించినటువంటి అవేర్‌నెస్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేస్తా ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా తమ ఇంట్లో 0-5 ఇయర్స్ పిల్లలు ఎవరైనా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు వేసుకొని పోలియో రహిత భారతదేశం మనకు ఆల్రెడీ ఉన్నా, మనకు ఎటువంటి చిన్న అవకాశం కూడా పక్క దేశాల నుంచి వచ్చే అవకాశం ఉన్నటువంటి తరుణంలో అక్కడి నుంచి కూడా వచ్చినా మనం తట్టుకునే విధంగా ఈరోజు పోలియో రహిత దేశంగా మనం అంత తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించి 0-5 చిల్డ్రన్‌ని ఆ రోజు అందుబాటులో గలటువంటి నియరెస్ట్ పోలియో బూత్‌ల్లో ఈరోజు పోలియో చుక్కలు వేసుకోవాల్సిందిగా నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తాను.